ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్యాధానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో మమ్మల్ని బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితాలలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 16వ వచనము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షించబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనంలో విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. విశ్వసింపని వారికి అయితే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి అయ్యును, మరియు అది అడ్డురాయి అడ్డుబండి అయ్యును. కట్టువారు వాక్యమునకు అవిధేయులై త్రొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపబడితిరి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనం. మా వలన ఏదైనా అయినట్లుగా ఆలోచించుటకు మా అంతటే మేమే సమర్థులమని కాదు, మా సామర్థ్యము దేవుని వలన కలిగి ఉన్నది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులమవుటకు మాకు సామర్థ్యం కలిగించి ఉన్నాడు. అక్షరం చంపును గాని ఆత్మ జీవింపచేయును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం. జ్ఞానులు ఈ సంగతులు వివేచింతురు, బుద్ధిమంతులు వాటిని గ్రహింతురు. ఎలయనగా యెహోవా మార్గములు చక్కనివై నీతిమంతులు దాన్ని అనుసరించి నడుచుకొందురు గాని తిరుగుబాటు చేయు వారి దారికి అది అడ్డము గనుక వారు త్రొట్లిదురు. యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చు వాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంత్యదినమందు వానికి తీర్పు తీర్చును. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. శిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. చివరిగా ఒక మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనా జ్ఞానం కదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళంగా దయచేయువాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగలని దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా తండ్రి. మీ ద్వారానే సమస్తం జరుగుతున్న తండ్రి. మేము మీ యందు భయభక్తులు కలిగి నిన్ను అనుసరించే వారికి శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ ప్రేమ కృపలు మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.